రాకాలోకంకి స్వాగతం. ఈ జాతీయవాద శక్తులు నినాదాలు పాత చింతకాయ పచ్చడిలా ఉంటాయి, పద్ధతులు మరీ పాతరాతి యుగానికి చెందినట్టుగా ఉంటాయి. వీళ్ళ యొక్క వ్యవహారం చూస్తే అసలు ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటారు. కానీ వీళ్ళు వేసేటటువంటి బంతులు గూగ్లీలుగా లాగా ఉంటాయి. ఈ గూగ్లీలకు ఈ సెక్యులర్ భుజకీర్తులు తగిలించుకుని తమను తాము సెక్యులర్ అని సర్టిఫికెట్ ఇచ్చుకున్నటువంటి ఘనత వహించినటువంటి నాయకులకు గింగిరాలు తిరిగిపోతుంటుంది, దిమ్మ తిరిగిపోతుంది. అయోధ్యనే చూడండి. అయోధ్యలో కోర్టు కేసులు నడుస్తున్నప్పుడు, అంతకుముందు ఉద్యమం నడుస్తున్నప్పుడు ఈ రకరకాల హడావుడు ప్రస్తుతం 4-5 సంవత్సరాలుగా నిధి సేకరణ జరిగి నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో కూడా అయోధ్య దగ్గర ఉన్నటువంటి కరసేవక్పురం అని ఒక చిన్న ఏరియా ఉంది. అక్కడ ఈ మందిర నిర్మాణానికి కావలసినటువంటి రాళ్ళు, మిగతా అన్నిటువంటి శిలలు, రకరకాల వస్తువులన్నీ పెట్టి అక్కడ వర్క్షాప్ లాగా పని నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి ముతక ధోవతి కట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చాలా రంగు వెలిసిపోయినటువంటి జుబ్బా, నెత్తి మీద మంకీ టోపీ వేసుకుని అటు ఇటు తిరుగుతూ రాళ్ల పని చేసే వాళ్ళ దగ్గర నుంచి సిమెంట్ పని చేసే వాళ్ళ దాకా మాట్లాడుతూ ఉంటారు, పనిని పర్యవేక్షిస్తూ ఉంటారు. అక్కడి నుంచి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి గైడ్ లాగా ఆ ప్రాంతం అంతా తిప్పి చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించి, లేకపోతే నిర్మాణానికి సంబంధించిన ఖర్చులకు సంబంధించి, అకౌంట్లకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఒక ఆయన కనిపిస్తూ ఉంటారు. ఆయన పేరు చంపత్ రాయ్. ఈ చంపత్ రాయ్ గారు ఒక గూగ్లీ వేశారు. ఎందుకంటే పత్రికల్లో ఆయన పేరు ఉండదు, ప్రచారానికి ఆయన ఆమడల దూరంలో ఉంటారు. ఈ చంపత్ రాయ్ గారు వేసినటువంటి గూగ్లీకి ఇప్పుడు కొమ్ములు తిరిగినటువంటి రాజకీయ నాయకులైనటువంటి ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి ఎలా బ్యాట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. చంపత్ రాయ్ గారు వేసినటువంటి గూగ్లీ ఏంటి? చంపత్ రాయ్ గారు జనవరి 22వ తారీఖున ఇక్కడ చెప్పవలసిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ చంపత్ రాయ్ అనేటటువంటి వ్యక్తి విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ. జీవితం అంతా రామజన్మభూమికి అంకితం చేసినటువంటి వ్యక్తి. రామమందిర నిర్మాణం కోసము గత అనేక దశాబ్దాలుగా అక్కడే ఉండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ప్రచారానికి, పటాటోపానికి, ఆర్భాటానికి, హడావిడికి దూరంగా. ఈయన గారు జనవరి 22న అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం అవుతోంది. ఈ రామమందిర నిర్మాణానికి దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరి నుంచి కాంట్రిబ్యూషన్ వసూలు చేశారు. అంటే దానిలో తమ యొక్క భాగస్వామ్యం ఉండేలా ప్రయత్నించారు. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి, విదేశాలలో 51 దేశాల నుంచి కూడాను పవిత్ర జలాలు, మట్టిని తీసుకొచ్చి అక్కడ నిక్షిప్తం చేస్తున్నారు. మొత్తము అయోధ్యలో ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెట్టేసేసి మందిరంలో పెద్ద మ్యూజియము, లేకపోతే రాముడికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఈ మొత్తము పనిని పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తి చంపత్ రాయ్. కానీ అలా కనపడడు ఆయన. ఈ చంపత్ రాయ్ గారు ఇప్పుడు జనవరి 22న ఆవిష్కృతం కాబోతున్నటువంటి భవ్యమైన దివ్యమైన రామ మందిరానికి దేశవ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి వాళ్ళందరికీ కూడాను ఆహ్వానాలు పంపించారు. ఈ ఆహ్వానాలు పంపించేటటువంటి ప్రక్రియను చూసి సెక్యులర్ అని తమను తాము చెప్పుకుని, తమకు తాము సర్టిఫికెట్లు ఇచ్చుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హడావిడి చేద్దామని భావించారు. అద్వానీ గారికి ఆహ్వానం పలకలేదు అని ముందు హడావిడి చేశారు. ఆ తరువాత రామజన్మభూమి ఈ నిర్మాణ సమితి ఏదైతే ఉందో ఆ సమితి యొక్క సెక్రటరీ గారు పంపించినటువంటి, అంటే చంపత్ రాయ్ గారు పంపించినటువంటి ప్రతినిధులు అప్పటికే మురళీ మనోహర్ జోషి గారిని, అద్వానీ గారిని కలిశారు. వాళ్ళకి ఆహ్వానాలు ఇచ్చారన్నటువంటి విషయం బయటపడింది. ఎలా గొడవ చేయాలో తెలియటం లేదు. ఇంతలో సుప్రసిద్ధ సినీ స్టార్ అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, మధుర్ భండార్కర్ ఇటువంటి వాళ్లకు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులకు అందరికీ కూడాను ఆహ్వానాలు వెళ్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఏ పదవి లేకపోయినా అన్నీ అయినటువంటి సోనియా గాంధీ గారికి కూడా అయోధ్య రామజన్మభూమి
న్యాస్ ఏదైతే ఉందో, ట్రస్ట్ ఏదైతే ఉందో, ఆ ట్రస్ట్ తరఫున చంపత్ రాయ్ గారి పేరు నుంచి ఆహ్వాన పత్రం వెళ్ళింది. చంపత్ రాయ్ గారి ఆహ్వాన పత్రము పంపడంతో, ఆ పంపిన విషయం పేపర్లతో రావడంతో కాంగ్రెస్ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఎందుకంటే అయోధ్య ఉద్యమాన్ని నిజానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంది. మైనారిటీ వాదాన్ని రెచ్చగొట్టి మైనారిటీ బుజ్జగింపు పద్ధతి ద్వారా ఓట్లను దండుకుని ఒక బూచిని చూపించి తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి అయోధ్యకు వెళ్ళలేదు. వెళితే ఆ రాబోతున్నటువంటి గుప్పెడు ముస్లిం ఓట్లు, ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ వైపు వస్తున్నటువంటి ముస్లిం ఓట్లు దూరం అయ్యే ప్రమాదం ఉంది. వెళ్ళకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది హిందూ ఓటర్లు కాంగ్రెస్ను అసహించుకునే పరిస్థితి వస్తుంది, కాంగ్రెస్ నాయకులను విమర్శించే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెళ్లకుండా ఉండలేము. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తున్న సమయంలో ఆహ్వానము వచ్చినా వెళ్ళకపోతే కాంగ్రెస్ యొక్క సెక్యులరిజం యొక్క రంగుబట్ట బయలవుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి సర్వసాధారణ హిందువుకి కాంగ్రెస్ ఏమిటో అర్థమవుతుంది. వెళితే ఇన్నాళ్ళు కాంగ్రెస్ని వెనకేసుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ ఏ మైనారిటీ వాదాన్ని అయితే ప్రచారం చేసిందో ఆ మైనారిటీ వాదాన్ని ఆధారంగా ఎదిగినటువంటి ముస్లిం ఓట్లు ఏవైతున్నాయో అవి దూరం అవుతాయి. కాబట్టి కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఆ ముతక ధోతి, రంగు వెలిసిన జుబ్బా ఉన్నటువంటి ఆ చంపత్ రాయ్ ఒక్క గూగులీ ద్వారా దెబ్బతీశారు. మామూలు ఆహ్వాన పత్రం కాంగ్రెస్ తీసుకుంది. పత్రికా విలేకరులు అడిగితే కాంగ్రెస్ అవును మాకు ఆహ్వానం అయితే వారు పంపారు, అయితే వెళ్ళాలా వద్దా, వెళ్తున్నామా లేదా అన్నది మేము తరువాత తెలియజేస్తాము. ఇప్పట్లో ఎన్నికలు లేవు, ఆహ్వానానికి వెళ్తామో లేదో చెప్పడానికి ఇన్ని రోజులు సమయం ఎందుకు? ఇది ఆలోచిస్తున్నారు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడిందని అర్థం. ఒకవేళ వెళితే ముస్లిం ఓట్లు ఏమవుతాయి, వెళ్ళకపోతే హిందూ ఓట్లు ఎటుపోతాయి? ఈ భయంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతోంది. ఇంతకన్నా పెద్ద సమస్య ఏంటంటే ఆహ్వానము ఖర్గేకి వచ్చింది, ఆహ్వానము సోనియాకి వచ్చింది, ఆహ్వానము రాహుల్ గాంధీకి రాలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏమీ కాదు, పార్టీలో అన్నీ అయినప్పటికీ ఏమీ కాదు కాబట్టి ఆయనకు ఆహ్వానం రాలేదు. కాబట్టి ఆయన విమర్శిస్తూ వీళ్ళు కార్యక్రమానికి వెళ్ళి కూర్చుని అతిథులుగా అక్కడ ఉండి పూజ చేసి వస్తారా? మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ఒక చిన్న ఆహ్వాన పత్రం ద్వారా, అంటే అద్వానీకి జోషికి ఆహ్వానం అందలేదు అని దాన్ని పెద్ద వివాదం చేద్దామని ప్రయత్నించి, తమకు ఆహ్వానం గనక రాకపోతే తమను విస్మరించి ఏదో మోదీ షోగా మార్చేసేశారు అని చెప్పి అందామని సిద్ధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వాన పత్రిక అందేటప్పటికీ వెళ్ళాలో వద్దో తెలియదు, వెళ్తామని చెప్పాలో వెళ్ళమని చెప్పాలో తెలియదు. రానున్నటువంటి లోకసభ ఎన్నికలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాని ట్రైలర్ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రూపంలో వాళ్ళకి కనిపించేసింది. మొత్తం మీద ఈ చిన్న ఇన్విటేషన్ కార్డు తోటి ఒక అద్భుతమైనటువంటి గూగ్లీ వేశారు చంపత్ రాయ్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.